ఖమ్మంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపించింది ఆ భార్య. ఇక కట్టుకున్న భర్తను కిరాతకంగా చంపిన వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రియుడు మరో ఇద్దరితో కలిసి ఘాతకానికి పాల్పడింది. ఆలస్యంగా చెందిన బూర శ్రీనివాసరావు భార్యకు మరో యువకుడితో వివాహితర సంబంధం ఉంది. తమ సంబంధానికి అడ్డొస్తున్నాడని శ్రీనివాసరావు హత్యకు స్కెచ్ వేసింది. అందుకు ఇద్దరికి సుపారిచ్చింది ఆ భార్య. ఈ నెల 6వ తేదీన రాత్రి శ్రీనివాసరావు హత్య జరిగింది. డెడ్ బాడీని ఎన్ఎస్పీ కాలువలో పడేశారు దుండగులు. శ్రీనివాసరావు చెప్పులు దుస్తులు కాలువ వద్దే ఉంచారు. పోలీసుల గాలింపు చర్యలో డెడ్ బాడీ లభ్యమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తగూడెం గ్రామానికి చెందిన గుమస్తా బూర శ్రీనివాసరావు దారుణ హత్య కేసు ఆలస్యంగా బయటపడింది. అక్రమ సంబంధానికి అడ్డు చెప్పడంతోనే ₹1,00,000 ఒప్పందంపై ముగ్గురు వ్యక్తులు ఈ ఘోరాన్ని సృష్టించారు. శ్రీనివాసరావు మృతదేహం ఎన్ఎస్పీ కాలువలో దొరికింది. ఈ నెల 6వ తేదీన సాయంత్రం ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ముగ్గురు దుండగులు శ్రీనివాసరావుపై దాడి చేశారు. హత్య చేసి తర్వాత మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ ఘటనపై ముందుగా సమాచారం అందకపోవడంతో కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలువ పక్కన శ్రీనివాసరావు చెప్పులు బట్టలు కనిపించడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టగా శనివారం నాడు మృతదేహం లభ్యమైంది. ఈ సూచనలు కేసును వేగంగా ఛేదించడానికి కీలకమయ్యాయి. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో సిఐ రాజు నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. హత్య వెనుక ఉన్న అక్రమ సంబంధం, కాంట్రాక్ట్ వివరాలు త్వరలో బయటపడతాయని తెలుస్తోంది. మొత్తం మీద ఇల్లీగల్ కాంట్రాక్ట్స్తో ఓ వ్యక్తిని కిరాతకంగా చంపి ఎన్ఎస్పీ కాలువలో పడేసిన ఘటన అయితే ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసింది. ఏదులాపురం మున్సిపాలిటీ ముత్తగూడెం గ్రామంలో బూర శ్రీనివాసరావు ఖమ్మం నగరంలో ఓ స్వీట్ షాప్లో గుమస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే భార్యతో అదే గ్రామానికి చెందిన ఆ భార్య ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని తనకు అడ్డొస్తున్నాడనే నేపథ్యంలో భర్తను హతమార్చేందుకు కుట్ర చేసింది. ఈ నెల 6న డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు శ్రీనివాసరావును చంపి కాలువలో పడేశారు. రకంగా అనుమానాస్పదంగా ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. శ్రీనివాసరావును చంపేందుకు ₹1,00,000 ఒప్పందంతో హత్య చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఖమ్మం రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి భాస్కర్ ప్రస్తుతం అంతా అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఖమ్మంలో ఒక వివాహేతర సంబంధం హత్యకు దారితీసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ ఎన్ఎస్పీ కాలువ చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఆ కాలువలో డెడ్ బాడీని పడేశారు, చంపి అతి కిరాతకంగా చంపి పడేసినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సూత్రధారి బాధితుడి భార్య అని తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు, పూర్తి వివరాలు ఏంటి? ఇప్పటికే ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ ముత్తగూడెం గ్రామానికి చెందిన బూర శ్రీనివాసరావు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఖమ్మం స్వీట్ షాప్ దుకాణంలో గుమ్మసాగా పనిచేస్తూ తన జీవనం కొనసాగిస్తున్నారు. అతనికి గతంలోనే మ్యారేజ్ అయిపోయింది. అది అతనికి ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు. ఇతను ఆ ఇంటికా నుంచి అంటే ముత్తగూడెం నుంచి తన పని నిమిత్తం ఖమ్మం స్వీట్ షాప్ లో గుమ్మసాగు విధులు నిర్వహిస్తున్న తరుణంలో ఆమె ఇంటికా ఉన్నటువంటి మృతుడు శ్రీనివాసరావు భార్య ఆమె వేరే వ్యక్తితో పెట్టింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలకు పెద్ద మనసు సమక్షంలో ఒకసారి మందలించడం కూడా జరిగింది. అయినా భార్య ప్రభుత్వాలు మాట్లాడడం కాకుండా ఎలాగైనా సరే తనను అలుపు తప్పించుకోవాలని తోటి కలిసి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి శ్రీనివాసరావు భార్య అతను హతమార్చేందుకు పక్కాగా స్కెచ్ చేసి ఫలితంగా దానికి సుమారు ₹1,00,000 పైగా మొదటి ఇచ్చేటట్టు తర్వాత మనీ ఇచ్చేటట్టు కూడా ఆమెంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం చేసుకునే నేపథ్యం ఉంది. ఫలితంగా చూసుకుంటే తన భర్తను ఆయన రోజువారీ కార్యకలాపాలు ముగించుకొని ఖమ్మంలో నగరంలో స్వీట్ దుకాణంలో రోజువారీ కార్యకలాపాలు ముగించుకొని ఇప్పుడే మృతుడు భార్య ఆ పథకం ప్రకారం ఆయన ఎక్కడ దాకా వచ్చిండు, ఏ ప్రాంతానికి చేరుకున్నాడు, ఎక్కడ ఆగి ఉన్నాడు అని ఆయన వస్తున్న సమయంలో కిరాణా షాప్ దగ్గర ఏదో వస్తువు కొనుగోలు చేసే విధంగా ఆమె ప్రేరేపించినట్టు కూడా తెలుస్తుంది. ఒక ఫోన్ చేసి పలానా వస్తువు తీసుకుంటా అని అడిగినట్లు కూడా తెలుస్తుంది. ఆ సమయంలో ఆయన అక్కడ ఆగిన తర్వాత అప్పుడు ఆయన ప్రియుడితో పాటు మరి కొంతమంది గుర్తించి అతను అక్కడ ఉన్నాడని చెప్పి ఆ రూట్ లో వస్తున్న విషయం తెలుసుకొని అతను కొంచెం దూరం వచ్చిన తర్వాత నిర్మానుష్యంగా ఉంటుంది. వాస్తవంగా ఖమ్మం నగరం నుంచి వాళ్ళు బైపాస్ రోడ్లు వెళ్లే సమయంలో నిర్మానుష్యంగా ఉంటుంది. ఆ నిర్మానుష్యంలో అతను అదుపులో తీసుకొని అతను మొత్తం కూడా అతన్ని విపరీతంగా కొట్టుకుంటూ అక్కడి నుంచి తీసుకొని సాగర్ కాలు ఎన్ఎస్పీ కెనాల్ ఉంది సమీపంలోనే, ఆ సమీపం కాలువడ్డు మీద నుంచి వాళ్ళ బండి మీదనే సదూరు ప్రాంతానికి సుమారు 2-3 కిలోమీటర్ల మేరకు వాళ్ళు ప్రయాణం చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం దానికి సంబంధించి సమీప
క్రమంలో ఆ చెప్పులు ఆయన సంబంధించిన కొన్ని వస్తువులు ఆనవాళ్ళు ఆ సమీపంలో సాగరకాల సమీపంలో కనబడడంతో కూడా ఇటీవల ఆమె 6వ తారీఖుని ఘటన చోటు చేసుకుంటే ఆమె ఏమి తెలియని విషయం ఏమి తెలియని వ్యక్తి లెక్కనే తన భార్య శ్రీనివాస్ అంటే మిస్సింగ్ కేసు కింద అంటే స్థానికులంతా నమ్మించే విధంగా అంటే భార్య తన భర్త ఇంటికి రాలేదు, ఎక్కడ ఏమైపోయాడో ఏంటని ఏమి తెలియని వ్యక్తి లెక్కనే తన యొక్క అంటే నటనకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా ఆమెలో ఉన్నటువంటి నటన కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, వాళ్ళ అత్తగారి వాళ్ళు కావచ్చు అంతా కూడా నమ్మారు. అంటే ఆయన మిస్సింగ్ అయిందా లేదంటే ఆయన యాక్సిడెంట్ అయిందా అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడా అయిందని. కానీ తీరా చూస్తే 2 రోజుల తర్వాత ఆ పోలీసులకు అనుమానం వచ్చింది. అత్తగారికి కూడా ఆమె యొక్క వ్యవహార శైలిపై గతంలో కూడా పలుమార్లు ఇలా పంచాయతీలు నిర్వహించుకునే నేపథ్యం అవుతుంది. ఫలితంగా ఆమె మీద అనుమానం వచ్చేసి ఆమె యొక్క వ్యవహార శైలి ఊరికే బాత్రూమ్ లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడటం, తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్ళి లాక్ అయ్యానికి ఫోన్ లో మాట్లాడటం అలాంటి సంఘటనలు కూడా వీళ్ళు అనుమానం వచ్చి ఖమ్మం రూరల్ పోలీసులు ఆశ్రయించగా ఆ ఆశ్రయించిన తరుణంలోనే అనుమానాస్పదంగా ఒక ప్రాంతంలో చెప్పులు కొన్ని ఆయన మృతులకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నట్టు గుర్తించడంతో అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా పోలీసులు సమాచారం అందించారు. ఫలితంగా అక్కడ నుంచి వాళ్ళు ఎత్తుకుంటూ ముందుకు పోయిన తరుణంలో ఖమ్మం నుంచి వందనం కొనుగోలు ప్రాంతానికి అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పంపు ఉంది. ఆ పంపు దగ్గర ఆ మృతదేహాన్ని పడేసినట్టుగా అక్కడ తేలడంతో అక్కడ పోలీసులు గుర్తించి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన తర్వాత కుటుంబీకులకు ముందే సమాచారం అందిస్తే ఆమె యొక్క వ్యవహారశాలకు అనుమానం ఉన్న నేపథ్యంలో ఆ స్థానికులు ఆమె యొక్క అక్రమ సంబంధంపై పోలీసులు గెలవడంతో తమదైన శైలిలో విచారణ కొనసాగిస్తే అసలు విషయాలు బయటకు వచ్చింది. ఫలితంగా నిందితులు కూడా స్పాట్లో ఒకరిద్దరిని అదుపులో తీసుకునే నేపథ్యం అవుతుంది. ఫలితంగా వాళ్ళంతా కూడా అంటే రహస్య ప్లేస్ లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా అంత పోలీసులు అదుపులో ఉన్నారు. మృతదేహం మాత్రం ఖమ్మం నగరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోస్ట్ మార్టం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రామదాస్ మొత్తానికి అయితే ఏదేమైనా సరే అక్రమ సంబంధం నిండు కుటుంబాన్ని ప్రాణం తీసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు చాలా వరకు కూడా ఇటువంటి తరచుగా ఖమ్మం ఉమ్మడి జిల్లా అర్థంగా కాదు యావత్ దేశంలో రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంది. అక్రమ సంబంధంతో భార్యను భర్త హతమార్చడం లేదా భర్త వ్యవహార శైలి వల్ల భార్య తరపు వాళ్ళు హతమార్చడం లేదా ఇద్దరు కలిసి హతమార్చడం ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఇది మరలా ఒకటే ఊర్లో అంటే ఇటీవల కాలంలో అదే ఊర్లో అదే ముత్తూడంలోనే ఒక పరువు హత్య జరిగింది. తమ మేనమామ అంటే మేన కూతురుని అంటే మేనకోడల్ని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ప్రజావుగా ఆమె కాపురం రాకపోవడంతో ఆమె పంచాయతీ నిర్వహించిన తరుణంలో ఆగ్రహించినటువంటి మేనల్లుడు భర్త అత్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె మేనత్తని చంపిన ఘటన మరొక మునిపి మరలా అదే గ్రామంలో ఒక వారం రోజులు వ్యవధి ఘటన చోటు చేసుకున్నపై ఆ గ్రామంలో ఒక విషాద చేయాలనుకున్నా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆ గ్రామంలో పీకెటింగ్ చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా ముత్తగూడెం అనేది ఒక సిపిఐ పార్టీకి అడ్డా. అలాంటి ఎర్రజెండా నీడల్లో కమ్యూనిస్టు కంచుకోటలో ఇలాంటి హత్యలు జరగడంపై కూడా ఒకవైపున అక్కడ మరోవైపున ఆ పోలీసులు కూడా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇప్పుడు దాని ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇంకా దీని వెనకాల ఇంకెవరున్నారు ఇంకెంతగానంగా జరుగుతుందని దానిపై కూడా వివరాలు తీసుకొని మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం నిమిత్తం అయితే అక్కడ తరలించారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఖమ్మం రూరల్ ఏరియాలో జనాలు ముత్తగూడెం ప్రాంతంలో జనాలు ఉలిక్కిపడ్డారు. ఒక హత్య, ఒక కాంట్రాక్ట్ హత్య, 1,00,000 రూపాయలతో ఒక నిండు సంసారాన్ని పచ్చని కాపురాన్ని కూల్చుకుంది ఆ భార్య. కేవలం ఒకే 1,00,000 రూపాయలు ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లలతో భర్తను చంపించింది. 2 చెప్పులు అంటే ఒక జత చెప్పులు ఆమెను పట్టించాయి. ఇక్కడ అతని చెప్పులు వస్తువులు అక్కడే వదిలేశారు, అవే అతను పెట్టించాయి, నిందితులను పట్టించాయి. 1,00,000 రూపాయలతో భర్తను వదిలించుకుంది. చాలా దారుణం. మానవ సంబంధాలు ఏం జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి. ఇటీవలి కాలంలో ఈ వివాహితర సంబంధాలతో కట్టుకున్న భర్తల్ని చంపడం అతి కిరాతకంగా. ఒకసారి ఆ స్పాట్ చూడండి, ఎంత దారుణంగా ఉందో, ఆ స్పాట్ ఎంత భయంకరంగా ఉందో. భర్తను చంపించి కిరాతకంగా ఆ స్పాట్లో నీళ్ళల్లో పడేసింది. అంత కిరాతకంగా మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఉంది. లవర్తో కలిసి ఆ ప్రియుడితో కలిసి మరొక మొత్తం 3 గ్యాంగ్ ఆ భర్తను చంపారు. ప్రతి క్షణం ప్రతి మినిట్ అప్డేట్ ఇచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎట్లా ఫాలో కావాలో అన్నీ చెప్పింది. చివరికి అతన్ని హతమార్చిన తర్వాత 1,00,000 రూపాయలు ముట్ట చెప్పి ఇక అడ్డు తొలగింది అనుకుంది. అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాపురాలు చేసి పిల్లల్ని కన్న తర్వాత ఇలా వ్యక్తుల వ్యామోహంలో, పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి ఏకంగా కట్టుకున్న భర్తల్ని భార్యలు లేదా భార్యల్ని భర్తలు ఏం జరుగుతుందో వివాహ సంబంధాలకు విలువ లేకుండా పోతుంది. చాలా దారుణంగా మారుతున్నారు సమాజంలో కొంతమంది చర్యల వల్ల పూర్తి సమాజంలో ఏం జరుగుతుందనే ఒక చర్చగా అయితే జరుగుతుంది. ఇటీవలి కాలంలో
తరచుగా జరుగుతున్నాయి. ఇవి రెగ్యులర్గా జరిగే తతంగాలు కొన్ని చోట్ల, కానీ అంటే కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంటే దేశవ్యాప్తంగా, కానీ ఇటీవల సోషల్ మీడియా బాగా ఎక్కువగా అయిపోయింది కాబట్టి ఏం జరుగుతుందో అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ప్రతిదీ సీసీ ఫుటేజ్, మరీ ముఖ్యంగా సీసీ ఫుటేజ్ దొరుకుతున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ప్రతిదీ ఆధారాలతో సహా పోలీసులు దొరకబడతారు కాబట్టి బయటకు తెలుస్తున్నాయి. గతంలో జరిగి ఉండొచ్చు బహుశా, కానీ ఇంత బయటికి రాలేదు, కానీ ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది. అయినా ఒక మాట మాత్రం వాస్తవం, పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్నారు, పరాయి వ్యక్తుల వ్యామోహంలో పడి అనవసరంగా కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. పిల్లలు పెద్దగైన తర్వాత కూడా ఇలా వేరే వ్యక్తుల వ్యామోహంలో పడి కాపురాలు చెడగొట్టుకున్నంత మాత్రమే కాదు, ఇక్కడ ఏకంగా వ్యక్తులను హత్యలు చేసి నేరస్తులుగా మిగిలిపోతున్నారు. తర్వాత సాధించేది ఏముండదు, అనవసరంగా ఆ వ్యక్తులను అడ్డు తొలగించుకోవడం ద్వారా నేరస్తులుగా మారి కటకటకల పాలవుతున్నారు. ఒకసారి మీకు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే, సమాజంలో జరుగుతున్న ఇంత పోకడలు, మానవ సంబంధాల మధ్య వస్తున్నట్టు గ్యాప్ ఏదైతే ఉందో, వీటికి సంబంధించి ఏం జరుగుతుందో సమాజంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, తద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ఒక్కసారి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత సమాజంలో ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది, మీరు కామెంట్ చేయండి. చూసుకో సరే సార్. తెలియదు సార్, అమ్మ వేగం నీళ్ళు చూడట్టు దొరకని కూడా దొరకం కాదు పడితే హరి కరా అమ్మో